మీ నగలు బాగున్నాయండి. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని గుండాయిన కొట్లో కొన్నారండి మా ఆయన. నెల్లూరు కిరణ్ కుమార్ ఈ పేరు చెబితే ఎవరికి తెలిసుండకపోవచ్చు, కానీ లలిత జ్యువెలర్స్ గుండు బాస్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. 4 షాపుల్లో తిరిగి మా దగ్గర రేట్ తక్కువ అనుకుంటేనే రండి అంటూ నవ్వుతూ తన బ్రాండ్ కి తనే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఒక టైంలో మన గుండు బాస్ విపరీతంగా వైరల్ అయిపోయాడు. అయితే ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈయన తన లైఫ్ లో కూడా ఎన్నో కష్టాలు అనుభవించి తినడానికి తిండి కూడా లేని స్థితి నుండి వేల మందికి తిండి పెట్టే స్థాయికి ఎదిగాడు. అయితే అసలు ఎవరి గుండు బాస్? 5వ తరగతి కూడా చదవని వ్యక్తి 50,000 కోట్లు ఎలా సంపాదించాడు? తన బ్రాండ్ యాడ్స్ లో సినిమా వాళ్ళను తీసుకోకుండా తనే ఎందుకు నటిస్తున్నాడు? ఎప్పుడు చూసినా గుండుతోనే ఎందుకు ఉంటాడు? 36 కోట్ల బంగారాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? రజనీకాంత్ ని చూసి ఎందుకు భయపడ్డాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం గుండు బాస్ అని ముద్దుగా పిలుచుకున్న ఈయన పేరు కిరణ్ కుమార్. ఈయన ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అయితే చాలా మంది ఈయన మాట తీరు చూసి తెలుగు వారిలా లేరే అనుకుంటారు. దానికి కారణం వాళ్ళు తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉంటారు. ఇక వీరిది చాలా పేద కుటుంబం. కిరణ్ కుమార్ కు 6 అక్కలు, 1 అన్న ఉన్నారు. అంటే ఈయన అందరికంటే చిన్నవాడు. వీరి ఫ్యామిలీ చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. కనీసం ప్రతి పూట కడుపు నిండా భోజనం చేయడం కూడా వీరికి పెద్దగా సవాల్గా ఉండేది. పైగా అందరికీ మంచి బట్టలు కూడా లేకపోవడంతో దీంతో ఒకేసారి అందరూ కలిసి బయటకు వెళ్ళలేకపోయేవాళ్ళు. అంతేకాదు, అందరికీ సరిపడా భోజనం కూడా ఉండేది కాదు. రోజు రాత్రి పడుకునే ముందు అమ్మయ్యా ఈ రోజు గట్టెక్కింది, ఇక రేపు ఎలా గడుస్తుందన్న ఆలోచనలో నిద్రపోయేవారు. ఇలా తాము చాలా పేదరికంలో ఉండడంతో కిరణ్ కుమార్ చదువుకు దూరం అయిపోయారు. అంటే ఈయన ఎప్పుడు కూడా స్కూల్ గడప తొక్కిందే లేదు. చిన్నప్పటి నుండి తాను ఎదుర్కొన్న పరిస్థితులే తనకు గురువులు. అందుకే ఆయన ఇప్పుడు ఏం సంపాదించినా అది ఆయన జీవిత పాఠాల ఆధారంగానే సాధించారని చెప్తాడు. ఇక ఎంత మంచిగా ఉన్నా, ఎంత గొప్ప పనులు చేసినా సరే డబ్బులుంటేనే ప్రతి మనిషికి గుర్తింపు ఉంటుందని ఆయన గట్టిగా నమ్ముతాడు. చదువు లేకపోయినా కూడా గుండెల నిండా మాత్రం ఆత్మవిశ్వాసం ఉంది. ఇక ఆస్తితో కృషిని పెట్టుబడిగా పెట్టి తెలుగు నేలపై 1000 కోట్ల సామ్రాజ్యానికి కిరణ్ కుమార్ అధిపతిగా ఉన్నాడు. అందరి కళ్ళు తన వైపే తిప్పుకొని స్టార్ సెలబ్రిటీలను మించిన పబ్లిసిటీతో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక కిరణ్ కుమార్ చదువుకునే పరిస్థితి లేకపోవడంతో కనబడిన పనల్లా చేసుకుంటూ చివరకు ఒక బంగారం షాప్ లో పనిచేరాడు. అక్కడ చాలా నిజాయితీగా శ్రద్ధగా పని చేసుకుంటూనే ఈ వ్యాపారంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. అలా రోజులు గడిచే కొద్దీ కిరణ్ కుమార్ తానే సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఆ పరిస్థితిలో పూట గడవడమే అంతంత ఉంది. ఇంకా వ్యాపారం చేసే అంత స్తోమత, పెట్టుబడి తన దగ్గర లేవు. అయినప్పటికీ కూడా వ్యాపారం చేసి సక్సెస్ అవుతానన్న నమ్మకం బలంగా పెంచుకున్న కిరణ్ కుమార్ తన తల్లి వద్ద ఉన్న బంగారు గాజులను అమ్మేసి వచ్చిన ఆ కొద్ది డబ్బులతోనే వ్యాపార రంగంలోకి దిగాడు. అయితే నిజానికి చాలా మంది అనుకునేది లలిత జ్యువెలర్స్ ను స్థాపించింది కిరణ్ కుమార్ అని. కానీ దీని ఆల్రెడీ వేరే వాళ్ళు చెన్నైలో ఒక నార్మల్ షాప్ గా ప్రారంభించారు. కిరణ్ కుమార్ మొదట్లో తాను తయారు చేసిన నగల్ని తీసుకువెళ్లి ఈ షాప్ వారికి అమ్మేవాడు. అలాగే షాప్ వారి గోల్డ్ ఆర్డర్స్ ని కిరణ్ కుమార్ తయారు చేసి ఇస్తుండేవారు. వాటిని జనం మోజుపడి కొనుక్కోవడంతో కిరణ్ కుమార్ లో ఉత్సాహం పెరిగింది. దీంతో వ్యాపారంపై తిరుగులేని అభిమానాన్ని పెంచుకున్నాడు. ఆ సమయంలో లలిత జ్యువెలరీ షాప్ వద్ద నుండే కాకుండా ఇతర బంగారు షాపుల నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకొని కొత్త కొత్త మోడల్లో వివిధ రకాల బంగారు ఆభరణాలు తయారు చేసి అమ్మేవాడు. అంతేకాకుండా హోమ్ డెలివరీ కూడా ఇచ్చేవాడు. అలా మెల్లిమెల్లిగా ఆయన వ్యాపారం ఎదగడం మొదలైంది. అయితే ఒక సమయంలో లలిత జ్యువెలరీ యాజమాన్యం ఒడిదుడుకులతో దివాలా తీసే స్థాయికి చేరుకుంది. అమ్మేద్దామని ఆ యాజమాన్యం భావించడంతో దాన్ని 1999లో కిరణ్ కుమార్ సొంతం చేసుకున్నాడు. ఆ షాప్ ను కొనుక్కున్నా, ఇక నుంచి తాను ఓనర్ గా మారినా కూడా ఆ షాప్ పేరును తన పేరు మీదకి మార్చాలని అనుకోలేదు. అదే పేరుతో వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇక అప్పటి నుండి కసిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడ్డాడు. అలా చూస్తుండగానే లక్షల కోట్లకు చేరుకుంది అతని టర్న్ ఓవర్. అలా మొదట లలిత జ్యువెలర్స్ ను 35 మంది వర్కర్స్ తో ఒక షాప్ గా తీసుకున్న కిరణ్ కుమార్ దానిని 33,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఒక బ్రాండ్ స్థాయికి తీసుకెళ్లిపోయాడు. తాను ఫస్ట్ షోరూమ్ ఆంధ్ర నుంచి మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈయనకు 61 షోరూమ్లుండగా త్వరలో ఇంకా షోరూమ్లను ప్లాన్ చేస్తున్నట్లుగా ఆ మధ్య ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇలా ఎన్ని స్టార్ట్ చేసినా కూడా తాను ఆ సంస్థ ఎండి, చైర్మన్ అని చెప్పుకోవడానికి ఇప్పటికి ఇష్టపడడు. కేవలం తాను లలిత జ్యువెలరీ ఇంటి పెద్దగానే వ్యవహరిస్తారు. ఇక ఈయన ఎందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటారంటే, ఒకప్పుడు తన జుట్టు బాగా ఒత్తుగా ఉండేదట. కొన్నేళ్ల క్రితం తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకు వచ్చినప్పుడు చుట్టూన్న వాళ్ళు మీకు గుండు బాగా సెట్ అయింది సార్, భలే బాగుంది సార్ అనేవారట.
తల మీద జుట్టున్నప్పుడు ఒక్కడు కూడా బాగుందని అనలేదని, గుండుతో కనిపిస్తే మాత్రం అందరు బాగుందన్నారట. దీంతో బాగుందంటున్నారని అదే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాడట. అలా ఆ రోజు నుండి గుండుతోనే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇక డబ్బులు ఊరికే రావని ప్రచారం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే, సాధారణంగా ఒక పెద్ద హీరోని పెట్టి ప్రమోట్ చేస్తే బిజినెస్ బాగుంటుంది. అయితే ఆ హీరోకి పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడిని కంపెనీలు తిరిగి కస్టమర్ల నుండి వసూలు చేయాలి. దాంతో కస్టమర్ల మీద ఎందుకు భారం వేయడమని ఆలోచించి హీరోలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తానే బిజినెస్ ని ఫ్రీగా ప్రమోట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దీనివల్ల కస్టమర్ మీద భారం అనేది పడదని నమ్మాడు. ఇక కిరణ్ కుమార్ ఎప్పుడు కూడా తన కస్టమర్లే దేవులుగా భావిస్తాడు. వాళ్ళిచ్చిన డబ్బులతోనే తన తిండి, బట్టలు, కారు, ఏ వ్యాపారమైనా అని అంటాడు. అలాంటి కస్టమర్కు డబ్బులు ఊరికే రావు కదా. ఈ నిజం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటిదాకా దీనిలా ఎవరు అడ్రస్ చేయలేదని గోల్డ్ ఇండస్ట్రీ, ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీ గురించి అయినా సామాన్యులకు తెలియదని ఈయన భావించాడు. లేబుల్ వేసి ఇదే 100% క్వాలిటీ అంటే దాన్ని నమ్మి కొనుక్కుంటారు. అలాంటి జిమ్ముక్కులు చేయకుండా డబ్బు కోసం పడే కష్టం విలువ తెలిసిన వాడిగా ప్రోడక్ట్ క్వాలిటీ పట్ల కస్టమర్లకు అవగాహన కల్పించాలని అనుకున్నాడు. అందుకే తనే కెమెరా ముందుకు రావడంతో తన మాటలే ఈరోజు బ్రాండ్ నేమ్ గా అయ్యాయి. ఎంప్లాయీస్ విషయంలో కూడా అంతే నిజాయితీగా ఉంటాడాయన. తన దగ్గర మొత్తం 33,000కు పైగా ఉద్యోగులున్నారు. అయితే 2019 అక్టోబర్ 2న తెల్లవారుజామున తమిళనాడులోని తిరుచిలో ఉన్న లలిత జ్యువెలర్స్ షాప్ లోకి మురుగన్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు మాస్కులతో షాప్ వెనుక వైపు నుండి డ్రిల్ చేసుకుని లోపలికి వచ్చి 36 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకుపోయారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయింది. దాంతో కిరణ్ కుమార్ తమిళనాడు సీఎం ను డైరెక్ట్ గా కలిసి ఆ బంగారాన్ని త్వరగా పట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దాంతో ఆ ఇద్దరు దొంగల కోసం పోలీసులు ఊరంతా వెతుకుతుంటే కామెడీగా దొంగలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులకు దొరికారు. వారు ఆ ఇద్దరి దగ్గరున్న బ్యాగ్ ని తెరిచి చూడగా అందులో మొత్తం బంగారం ఉండడంతో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ బంగారాన్ని తిరిగి కిరణ్ కుమార్ గారికి ఇచ్చేశారు. ఇక మరో విషయం ఏంటంటే, కిరణ్ కుమార్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. నిజానికి ఆయనకు వాటి గురించి తెలియదట. తన దగ్గరున్న కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదట. మనుషులతో నేరుగా మాట్లాడటమే ఆయనకి ఇష్టమట. ఇక కిరణ్ కుమార్ ఫ్యామిలీ విషయానికి వస్తే వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. ఈయనకు అక్షరం కూడా చదువుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు 8 భాషలు మాట్లాడగలడు. ఇక రజనీకాంత్ నటించిన లింగా మూవీలోనూ మనకు ఈయన కనిపిస్తారు. కానీ అక్కడ కూడా లలిత జ్యువెలర్స్ ఓనర్ గానే చేశారు. అయితే ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ, ఆ రోజు షూటింగ్ టైంలో ఒకేసారి అన్ని కెమెరాలను చూసి భయపడ్డానని రజనీకాంత్ గారు తనకు ధైర్యం చెప్పి ఆయన బ్లేజర్ తీసి తనకు వేశారని చెప్పారు. ఇక తన పట్ల కొనుగోలుదారుల నమ్మకం, వ్యాపారంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా నిజాయితీని వీడుకోపోవడం, తక్కువ మజూరీ ఛార్జీలు, తరుగు, వీలైనంత తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడం లాంటివి తన సక్సెస్ సీక్రెట్లని అన్నాడు. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసి రోజు కేవలం 3-4 గంటలు నిద్రపోయేవాడట. అందుకే ఆ కఠోర శ్రమ తనను కోటీశ్వరులు చేసింది. 2018లో సంస్థ టర్నోవర్ 11,000 కోట్లు. ఇక 2019లో 15,000 కోట్లు. ఈ టర్నోవర్ సంఖ్యను ప్రతి సంవత్సరానికి గాను 50,000 కోట్లకు చేర్చాలి అనేది వీరి లక్ష్యం. ఇంత రిచ్ పర్సన్ అయినా కూడా ఆయన ఇప్పటికే చాలా సింప్లిసిటీగా ఉండటం మామూలు విషయం కాదు. అంతేకాదు, ఆ మధ్య వాకింగ్ కి వెళ్తూ వస్తూ రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండిపై టిఫిన్ చేస్తూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే ఆయన సింప్లిసిటీకి నిదర్శనంగా చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి కిరణ్ కుమార్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది, అలాగే మీరు ఎప్పుడైనా లలిత జ్యువెలరీకి వెళ్తే అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారనేది కామెంట్స్ లో తెలపండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.